ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గోల్డ్ చైనా అది కూడా పిల్లివారింట్లో ఎవరి దగ్గర లేనంత రిచ్ గా ఉండాలి. ఇప్పుడే కదా బిజినెస్ స్టార్ట్ చేసాం, వెంటనే అంటే హౌ? ఎలాగైనా సరే కొనాలి. అది నా మెళ్ళో వేసుకుని ఈ ఇంటి ఆడవాళ్ళ మొహం మీద కొట్టినట్టు చూపించాలి. ఏదో ఒకటి చేస్తున్నాం, చైన్ కొంటున్నాం. బండితీ బావా. హౌ పాసిబుల్? బండితీ చెప్తా. సంపంగి తీ బావా. ఉండు, ఎక్కుతున్నాను. అదిగా సంపంగి, గోల్డ్ చైన్ అంటే తీ బావా, ముందు బండితీ. పోనీ. ఏమండి, ఇదిగోండి. స్వప్న, బయలుదేరు. అత్తామావయ్యకి చెప్పకుండా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా నాన్నకి చెప్పకుండా వెళ్దామా? ఎందుకలా? దారిలో చెప్తా, బయలుదేరే ముందు. వాళ్ళకి చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి? కారణం చెప్పండి, అప్పుడు ఆలోచిస్తా. ఏమండి, ఇట్రండి. ఏంటే? అల్లుడు గారు ఏదో మాట్లాడుతున్నాడు, వినండి. మనం ఇక్కడే ఉంటే ఇల్లు తాకట్టు పెట్టి నాకు ట్రాక్టర్ కొనిస్తారే. అయితే ఏంటి? తాగుబోతుగా ఉన్నంతకాలం వీళ్ళకి భారంగా ఉన్నాను. ఇప్పుడు కూడా భారంగా ఉండడం ఏం బాగోదు కదా స్వప్న. అందుకే వెళ్ళిపోదాం పదా. నేను సీరియస్గా చెప్తుంటే నువ్వేంటి ఇలా నవ్వుతున్నావు? నవ్వకేం చేయమంటారు? ముందు కాఫీ తాగండి. నా ఫ్రెండ్ రాజేశ్వరికి ఆడపిల్ల పుట్టిందంట. నేను వెళ్ళి చూసొస్తానే. ఒక పని చేద్దాం, మీ ఫ్రెండ్ కూతుర్ని చూసి అట్నుంచటి పారిపోదామా? మనకి పెళ్ళయింది కదా, పారిపోవడం ఎందుకు? నాన్న ట్రాక్టర్ కొనివ్వందే వెళ్ళనివ్వరు. ఈలోగా పక్కింటి సీనయ్య మావయ్య ట్రాక్టర్ ఎక్కి ఎలా నడపాలో నేర్చుకోండి, సరేనా? స్వప్న, ఆగవే. నేను ఇప్పుడే వచ్చేస్తానులేండి. విజయ, మన ప్రార్థనలు వృథా కాలేదే. అల్లుణ్ణి బంగారంగా మార్చి పంపించాడా దేవుడు. నేను మారలేదని చెప్పినా మావయ్య నమ్మడు. అప్పు దొరకలేదని దిగులు పడుతున్నారా? బావా, బావా, ఇలారా. ఎందుకు? రా. ఏంటి? ఇది చూసావా? వాట్ ఇస్ దిస్? అప్పు దొరకలేదని దిగులు పడుతున్నారా? ఇక మీదట అలా దిగులు పడకండి. రోజువారీ వడ్డీ, వారం వడ్డీ, నెల